చేశారు. ప్రాపర్ నెల్లూరు అయినప్పటికీ కూడా ఒక రిజల్ట్ అనేది వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనే దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఇప్పుడు అందరికీ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే చిన్న పిల్లల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అనుకుంటాం కదా మనం. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. పిల్లలు ఎంత ఎదుగుదల పర్ఫెక్ట్‌గా ఉంటే, పిల్లల ఆరోగ్యం ఎంత బావుంటే మన భవిష్యత్తు తరాలు బావుంటాయి. దాంతో పాటు మంచి సమాజాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం మనం. అర్థమైందా? ఎప్పుడు కూడా పిల్లల ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదనమాట. ఉన్న జనాభా మొత్తం మీద 3 వంతుల జనాభా ఉంటే వాళ్ళలో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండేది చిన్న పిల్లలే మనకెక్కువగా. ఎందుకంటే మనం నేర్పించే అలవాట్లను బట్టి, మనం ఇచ్చే ఆహారాన్ని బట్టి, మనం పిల్లల పెంపకం అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ అనేది ఆధారపడి ఉంటుందనమాట. దాంతో పాటు ఏంటంటే ఉత్తమంగా పెంచాలంటే మనం వాళ్ళకిచ్చే ఆస్తులు కాదు ఇంపార్టెంట్. వాళ్ళకిచ్చే ఎడ్యుకేషన్ ఇంపార్టెంటు. దాంతో పాటు వాళ్ళకిచ్చే మైండ్ సెట్ ఇంపార్టెంటు. దాంతో పాటు ఏంటంటే అన్నిటికన్నా కూడా హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్‌ని గాని మనం ప్రొటెక్టివ్‌గా గాని ఇవ్వగలిగితే వాళ్ళ పెరుగుదల బావుంటుంది. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బావుంటాయి. దాంతో పాటు ఏంటంటే వాళ్ళు మంచి సమాజాన్ని ఏర్పాటు చేస్తారు. మన భవిష్యత్ తరాలను చాలా బెస్ట్‌గా మనం ఇవ్వొచ్చనమాట. మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఆహ్, మ నెక్స్ట్ తరాలకి ఇచ్చేదిగా ఉండాలనమాట. మన మాట ఎదుటి వ్యక్తికి ఆయుష్ అవ్వాలి ఎప్పుడు కూడా. అర్థమైందా? కొంచెం హ్మ్. గీతలు గీస్తున్నారు. దయచేసి కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఇంచుమించు అరౌండ్ ఒక 2000 పీపుల్ వరకు ఉండొచ్చు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అందుకని మనకి ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇంపార్టెంటు. మనకిప్పుడు అవగాహన లేకపోయినందువల్లే అనారోగ్యాలొస్తున్నాయి. అవగాహన లేకపోయినందువల్లే మెంటల్ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది. మానసికంగా పెరుగుదల కూడా లేకుండా పోతుంది ప్రతి ఒక్కరికి కూడా. అందరూ ఏంటంటే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది బాడీకి ఇవ్వనందువల్ల న్యూట్రిషన్ అంటే ఆ పదాలు కూడా తెలీదు చాలా మందికి. దానికోసం మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా ఆహ్, మైండ్‌లోకి తీసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఆలోచన మారుతుందనమాట. ఏది కూడా ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక చెట్టు విత్తనం వేసినప్పుడు మనం ఒక విత్తనం నాటినప్పుడు దానికి ఎక్కువ నీళ్లు పోస్తామా లేదా? ఎంతకాలం పోస్తాము? అది కొంత ఎదిగేంత వరకు ఎక్కువ పోస్తాం. వాటర్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అది కూడా. అలాగే బిడ్డలు కూడా వాళ్ళ ఎదుగుదల అప్పుడే చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద చెట్టు అయిపోయిందనుకోండి, దానికసలు వాటర్ అవసరం లేదు. అది ఎలా బ్రతకాలో దానికి తెలిసిపోద్ది. అదే ఒక బిడ్డ గ్రోత్ అనేది ఎప్పుడు ఒక 2 సంవత్సరాల వయసులో మెదడు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది బిడ్డలకి. 80% పెరిగేది ఆ టైంలోనే. అది మనం పోషకాహారాన్ని ఇచ్చేదాన్ని బట్టి ఆ ఎదుగుదల పెరుగుతూ ఉంటుంది. న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అప్పట్లో పేదరికం వల్ల కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాల వల్ల కావచ్చు, కొంత పిల్లలకి అవేర్‌నెస్ లేకపోవాలి. పేరెంట్స్‌కి సరిగ్గా అవేర్‌నెస్ లేకపోయినందువల్ల కావచ్చు, మంచి ఆహారం ఇవ్వలేకపోతున్నారు. దట్టు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడున్న కల్చర్‌కి అలవాటు పడుతున్నారు. ఇక్కడ కల్చర్ ఏమైంది? మన కల్చర్ వేరే. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఉండేవి కాదు. నిద్ర లేచిన వెంటనే మంచి పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు మనం వేరే వాళ్ళ అలవాట్లని మనం అడాప్ట్ చేసేసుకున్నాం. వాటికి వా మన సంస్కృతి మనం చీర కట్టు ఎలాగా వేరే దేశస్తులు ఎంత సాంప్రదాయబద్ధంగా మనల్ని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారో, అది ఇప్పుడు మనం దాన్ని యాడ్ ఆన్ చేసుకొని మనం బట్టల్ని ఎలాగా కొలాబరేట్ చేసుకున్నామో, ఇక్కడ కూడా ఏంటంటే ఆహారపు అలవాట్లు పిజ్జాలు, బర్గర్‌లు ఇలా తీసుకున్నందువల్ల పిల్లల లైఫ్‌ని మనమే స్పాయిల్ చేస్తున్నాం. ప్రపంచం మొత్తం మీద ఎండకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యే దేశం ఏంటంటే మనదే. మరి మనమే ఎండకు ఉండట్లేదట. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల పిల్లలు డ్యామేజ్ అయిపోతున్నారు. దానివల్ల ఊబకాయం వచ్చేస్తుంది. ఉబ్బసం వస్తుంది. డయాబెటిక్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళకి ఏంటో తెలీదు. వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తున్నారు. ఆ బిడ్డలకి అసలు తలుచుకుంటేనే ఎంత పెయినో తెలుసా? ఆ బిడ్డలకి ఏం తెలుసు పాపం వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తున్నారు. హాస్పిటలైజేషన్ అవుతున్నారు. వాళ్ళ క్యాన్‌లో పెడుతున్నారు. ఆ బిడ్డలు ఎందుకు హాస్పిటలైజేషన్ అవ్వాలి? కేవలం యాస్ ఎ ఫాదర్ అండ్ మదర్‌గా మనకి ఎడ్యుకేషన్ లేనందువల్లే వాళ్ళు అలా అయిపోతున్నారు. మనం సంపాదించే సంపాదనలో అది ఎంత అనేది కాదు ఇంపార్టెంట్. సంపాదించే సంపాదనలో మేజర్ పార్ట్ హాస్పిటలైజేషన్‌కి వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటి? మనకు అవగాహన లేకపోవడం. ఇలాంటి కమ్యూనిటీస్ మనకు లేకపోవడం. ఈ కమ్యూనిటీస్ ఉన్నా కూడా మనం తినే మనం వినేంత ఓపిక మనకు లేకపోవడం. బిజీ షెడ్యూల్‌లో ఉండిపోవడం. ఏముండదు బిజీ. మనకి మించిన బిజీ ఏదీ లేదు. మన ఆలోచనలు మార్చుకుంటే బిజీ ఉండదు కదా! ఇప్పుడు ఒక్కోసారి మనం బిజీ, బిజీ అంటాం కదా! ఒక్కోసారి సంవత్సరాలు, నెలలు హాస్పిటల్‌లో ఉండాలి. అప్పుడు బిజీ ఏమైపోద్ది మనకి?
ఇదంతా ఏంటంటే మనలో మార్పు రావాలని చెప్పడం అంతే. కానీ ఇదంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోని చెప్పడం అనమాట. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఒక జీవితం, ఒక బిడ్డ చనిపోవడం, ఒక ఇంట్లో ఒక ప్రాణం పోవడం అంటే ఒక జీవితం వెళ్ళిపోవడం. అది మళ్ళా రాదు. ఎంత సఫర్ అయినా, ఎంత దిగులు పడ్డ ప్రాణం తెచ్చుకుంటామా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా! పిల్లలకి అసలు ఆరోగ్యం విలువే తెలియపరచట్లేదు. ఒకవేళ చదివేదానికి పిల్లలు స్కూల్‌కెళ్ళినా, అక్కడ మళ్ళా ప్రాబ్లమ్స్. అక్కడ మళ్ళా వాళ్ళకి శక్తికి మించి టార్గెట్స్ ఇవ్వడం. శక్తికి మించి చదువు మీద ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వడం. అదేవిధంగా పిల్లలు చిన్న చిన్న బిడ్డలు మెచ్యూర్ కూడా కావట్లేదు ఆ బిడ్డలు. చిన్న బిడ్డలు ఆ టార్గెట్స్ వాటి వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. మనం ఎక్కడున్నాం అసలు? మనం టెక్నాలజీ పరంగా 5G మొబైల్ వాడుతున్నాం. కానీ బిడ్డలకి 5G నాలెడ్జ్ ఇవ్వట్లేదు మనం. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే కారణం ఏంటంటే పోషకాహారం మీద అవగాహన లేకపోవడం. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? మెంటల్ హెల్త్ అంటే ఏంటి? సోషల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? అర్థం కాకపోవడం పిల్లలకి. అర్థమయ్యేలాగా మనం చెప్పకపోవడం. మన చుట్టూ ఉన్న 5 పీపుల్ మనల్ని మన లైఫ్‌ని లీడ్ చేస్తారంట. 5 పీపుల్ అనేది మంచి పాజిటివ్ పీపుల్‌తో మనం ఇంపాక్ట్ అవుతూ ఉండాలన్నమాట. ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఆ! అందుకంటే మనం పాజిటివ్ పీపుల్‌తో ఎందుకుండాలంటే, పాజిటివ్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయగలగాలి. అలా లేనప్పుడు పూర్ గ్రోత్ ఉంటుంది. జ్ఞానం పోతుంది. బలహీన పడిపోతారు. కండరాలు బలహీన పిల్లలకి. పాఠశాలలు కూడా ఇప్పుడు ఎలా అయిపోయాయంటే, మార్కులు అలాగా అంటున్నారు కానీ, ఎథికల్ వేలో ఎడ్యుకేషను ఉండాలి అని అంటున్నారనమాట. నేను చెప్పేది కాదిది ప్యూర్‌గా. డబ్ల్యూహెచ్ఓ ఏమంటుందంటే, ఎప్పుడు కూడా హై రేట్ ఇల్‌నెస్‌లోకి వెళ్తున్నాం మనం. అనారోగ్య రేటు పెరిగిపోతుంది. ఆరోగ్య రేటు చాలా గ్రాఫ్ ఇలాగ తగ్గిపోతుందనమాట. ఇది కదా పెరగాలి. ఎప్పుడు కూడా మనం ఇలా అవేర్‌నెస్ ఎప్పుడు ఇస్తూ ఉండాలనమాట. చాలామంది అనారోగ్యాలతో రకరకాల ప్రోటీన్ డెఫిషియన్సీలు, కాల్షియం లేక, ఐరన్ లేక, విటమిన్ ఏ అంటే తెలియక, విటమిన్ సి అంటే తెలియక, అసలు ఎనర్జీ డ్రాప్ అయిపోతూ బిడ్డలు అన్యాయంగా హాస్పిటల్ పాలైపోతున్నారు. మరణాలకు దగ్గరైపోతున్నారు. ఆ! ఎందుకంటే డెఫిషియన్సీ ఒక విషపు కూర డెఫిషియన్సీ అనే పిల్లలకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ విషపు కూరలో ఉంటున్నాం మనం. అది ఒక రోజులో రాదు. రోజు మనం ఒక ప్రాక్టీస్ అన్నమాట. నిత్యం ఒక ప్రాక్టీస్ లాగా చేయగలిగితేనే మనకి హెల్ప్ అవుతుందన్నమాట. చూసారు కదా! మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ పిల్లలకి ఫైబర్ అంటే తెలీదు. ఆ బౌల్ మూవ్‌మెంట్ సరిగా ఉండట్లా. డైట్ కరెక్ట్‌గా లేదు. స్టూల్ సరిగా రావట్లేదు. చిన్న చిన్న బిడ్డలు డైలీ ఎంత ఫైబర్ కావాలో ప్రతిరోజు ఇంచుమించు పిల్లలకి 20-25 గ్రాములు ఫైబర్ కావాలి. పీచు కావాలి. పీచు ఇవ్వట్ల. అసలు క్యారెట్లు తినట్ల పిల్లలు. ఎక్కువగా పిజ్జాలు, బర్గర్‌లు, డోనట్సు, మోంజా ఇవి ఎక్కువ తాగుతున్నారు. ఆ! దానివల్ల ఏమైపోతుంది అసలు ఆకుకూరలు అంటేనే పడట్లా వాళ్ళకి. అసలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. మొబైల్ ఇచ్చేస్తున్నాం. మొబైల్ అడిక్షన్ అయిపోతుంది. మనల్ని డిస్టర్బ్ చేస్తారు. మన ప్రొఫెషన్‌కి అడ్డం వస్తున్నారు అనేసి వాళ్ళు మన చేతులారా మనమే చెడగొడుతున్నాం కదా! అది ఎంతవరకు కరెక్ట్ మనకు మనమే సెల్ఫ్‌గా మనం చెక్ చేసుకుంటే బెస్ట్ అంటుందన్నమాట. దట్టు ఏంటంటే ఎక్కువగా పిల్లల్ని మనం ఏం చేస్తే అదే చేస్తారు. మన మొబైల్ పట్టుకుంటే వాళ్ళు అదే పట్టుకుంటారు. మనం అన్‌పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడితే అవే మాట్లాడతారు వాళ్ళు. మనం ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు అదే ఇస్తారు. అదే నేర్పించడం. అదే ఒక మంచి సొసైటీని నిర్మించడం అక్కడి నుంచిలే మొదలవుతది. మన మాటే వాళ్ళకి ఆయుష్‌గా బ్రతుకుతారు వాళ్ళు. అంటే అది మంచా చెడా వాళ్ళకి తెలీదు. యద్భావం తద్భవతి. మనం ఏం మాట్లాడితే అదే. నువ్వు ఒకరిని తిట్టావా వాడు ఒకరిని తిడతారు ఆ పిల్లలు. నువ్వు ఒకరిని మంచిగా ప్రేమగా మాట్లాడావా అది అది చాలా బెస్ట్‌గా ఉంటుందనమాట. అంటే ఎప్పుడైనా కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, మన శత్రువులు కూడా మనతో స్నేహం స్నేహం చేసేలాగా ఉండాలంట. ఆ ప్రవర్తన మారాలంటే ముందు మైండ్ మారాలి. మైండ్ మారితే పిల్లల జీవితాలు మారుతాయి. మన జీవితం మారుతుంది. అర్థమైందా? ఇప్పుడు చిన్న చిన్న జబ్బులైతే ఏదైనా అనారోగ్యాలైతే అవి మనం న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటాం. కోచ్ సపోర్ట్ తీసుకుంటాం. మనం కమ్యూనిటీ సపోర్ట్‌తో వెళ్తాం. పెద్ద జబ్బులు దూరంగా వెళ్లకుండా ఉండాలంటే చిన్నయిగా ఉన్నప్పుడే కమ్యూనిటీతో అసోసియేట్ అవ్వాలి అంటున్నారనమాట. అతిసారం పిల్లలకి ఎక్కువగా మోషన్ ప్రాబ్లమ్ రావడం. దాంతో పాటు ఇన్ఫెక్షన్ అయిపోవడం, ప్రమాదకరం స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడం, స్లీప్ సరిగ్గా లేకపోవడం, దాంతో పాటు బ్లడ్ సరిగ్గా ఇంక్రీజ్ కాకపోవడం, ఓవర్‌గా సిక్ అయిపోవడం, ఎక్కువగా వాళ్ళు సరిగ్గా తినలేకపోవడం, పెరుగంటే వాళ్ళకి పెరుగు పడకపోవడం, మజ్జిగ పడకపోవడం, వాటి మీద ఫోకస్ లేకపోవడం. చిన్న పిల్లలే వాళ్ళు ఎక్కువగా డయరీలకు వెళ్ళిపోతున్నారు పిల్లలు. చిన్న చిన్న బిడ్డలు.
వైకల్యం వచ్చేస్తుంది, ఆటిజం వచ్చేస్తుంది, జలుబు, జ్వరం, ఇమ్యూనిటీ డ్యామేజ్ అయిపోతుంది, యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ప్రతి చిన్నదానికి వాళ్ళకి జ్వరం వచ్చినా జలుబు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. మినిమం 50,000 అవుతుంది ఒక పిల్లవాడికి జ్వరం వస్తే ఇంటికి రావాలంటే. మరి 50,000 సంపాదించడానికి మనం అయ్యే ఖర్చు ఎంత? ఆ 50,000 ఖర్చు కాకముందు మన అవేర్నెస్ తీసుకుంటే ఎంత మిగిలించుకోవచ్చు? ఆ సంపాదించిందంతా ఆ బిడ్డల కోసమే కదా. మరి ఆ బిడ్డకి మంచి జీవితాన్ని ఇవ్వగలిగితే మన అవేర్నెస్ తీసుకుంటే, చూశారు కదా చైల్డ్హుడ్ ఒబెసిటీ ఎంత పెరిగిపోతుందో. టూ మచ్ అయిపోతుంది అనమాట. ఇది 2016కే, ఇప్పుడు 2030కి అసలు మిలియన్స్లోకి వెళ్ళిపోతుందట. హైపర్ టెన్షన్, బీపీలు వచ్చేస్తున్నాయి పిల్లలకి, టైప్ 2 డయాబెటిక్, వెన్నెముక ప్రాబ్లం, అసలు చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. అసలు హార్ట్ డిసీజెస్, జాయింట్ డిసీజెస్, అంటే ఎక్కువగా ఈ ఫుడ్డే ప్రాబ్లం. మనం తీసుకునే ఆహారం ఔషధం కావాలి కానీ మనం మందులను ఆహారంగా తింటున్నాం. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ఇది చూడండి, ఇది ఎంత డేంజర్ జబ్బులు అంటే ఇవన్నీ. క్వాషియోకర్ అంటారు, మారస్మస్, ఇవి మహా డేంజర్ జబ్బులు అనమాట. ఇవన్నీ పిల్లల్ని పీడిస్తున్నాయి. వీళ్ళంతా బిలో పావర్టీ లైన్లో ఎక్కువగా. ఆ, మనం ఎలా చెప్పాలంటే, ఆ, అంటే ఈ ఈ ఈ మధ్య రీసెంట్గా మనకి అది ఉన్నాయి కదా, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎక్కువగా అని చెప్పి న్యూస్ పేపర్లో కూడా మనం చూసాం. ప్రోటీన్ లేకపోవడం, పెరుగుదల లేకపోవడం, రిటెన్షన్ అనేది వాటర్ రిటెన్షన్ సరిగా లేకపోవడం, శరీర బరువులో మార్పులు రావడం, మైల్డ్గా వాళ్ళ బాడీ వెయిట్గా అన్కంట్రోల్ అయిపోవడం, పొడిబారిపోవడం, ముక్కులోంచి ఎక్కువగా వాళ్ళ కంట్రోల్ లేకుండా చీవుడు అనేది కారిపోవడం, ఆ, రకరకాలుగా ఫ్యాటీ లివర్ అనేది ఉండడం, ఆ, చాలా కాంప్లికేషన్స్ అన్నమాట. అంటే పక్కటి ఎముకలు జారిపోవడం, ఆకలి లేకపోవడం, పిల్లలకి కొవ్వు అనేది విస్తరించకపోవడం, మంచి కొవ్వు కూడా లేకపోవడం. ఎంత బాధాకరం. ఈ బిడ్డ పుట్టేందుకు మనం ఎన్నో పూజలు చేస్తాం కదా, ఆ బిడ్డను బ్రతికించుకోవడానికి మంచి న్యూట్రిషన్ ఇవ్వలేకపోతున్నాం. అదే కొంచెం మనం ఆలోచించాల్సింది. మనం ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉండాలి. తర్వాత మనిషి పోయాక బాధపడి ఏడ్చినా రారు కదా. అందుకని మనం ఎప్పుడు కూడా హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. కుటుంబం అనేది కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలకి. 2-3 ఏళ్ళకి వచ్చేస్తున్నాయి చిన్న బిడ్డలు. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంది ఎక్కువ ఏదంటే తినేసి. టూ మచ్ ఫుడ్ ఎక్కువగా జంక్గా, అంటే లైక్ పొటాటో చిప్స్ ఎక్కువ తింటున్నారు, ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్ ఐటమ్స్ తింటున్నారు. థియేటర్కి వెళ్ళారంటే థియేటర్లో అయితే 2-3 వేలు, ఒక సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీ 3,000-4,000 ఖర్చు పెడుతున్నారు. అదే మన బాడీకి ఇచ్చే న్యూట్రిషన్ దాంతో పోల్చుకుంటే ఎంత తక్కువ. ఒక చిన్న మాల్కి వెళ్తే ఒక ఫ్యామిలీ 3,000-4,000 అయిపోతుంది. అదే సింపుల్గా మనం డబ్బులు ఇచ్చే జబ్బులు కొనుక్కుంటున్నాం తెలుసా. మాల్స్కి వెళ్తున్నామంటే డబ్బులు ఇచ్చే జబ్బులు కొనుక్కుంటున్నాం. సినిమాలు చూడొద్దని కాదు, తినొద్దని కాదు, అన్ని అలవాట్లు చేసుకుంటూ క్వాలిటీగా మేక్ చేసుకోవాలి అంటున్నాం. మనల్ని మనం తినాలి, అన్నీ తినే శక్తి సామర్థ్యాలు ఉండాలి, అన్నిటిని మనం బాడీకి రిసీవ్ అయ్యేలాగా చేయాలి. కానీ దాని మీద బ్యాలెన్స్డ్గా ఉండాలి, మించకూడదు ఎక్కువ కూడా. ఏది కూడా మించకూడదు అనమాట. మించిది ఎప్పుడు కూడా దానివల్ల అనర్థాలు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? మనం ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వాలి పిల్లలకి. ద బెస్ట్ ఉంటే ఆప్టిమల్ ఇమ్యూన్ ఫంక్షన్స్ అనేది డ్యామేజ్ అయిపోతున్నాయి. రికవర్ కాలేకపోతున్నారు పిల్లలు. కారణం ఏంటి? తరచూ అనారోగ్యాలకు ఎందుకు అవుతున్నారు? తినే ఆహారం కరెక్ట్ లేదు. దాన్ని కరెక్ట్గా మనం ఇవ్వాలి. క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి మనం, క్వాంటిటీ కాదు. ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మన బాడీకి పిల్లలకి అలవాటు చేయాలి. ప్రతిరోజు 114 రకాల విటమిన్స్, మినరల్స్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ కావాల్సిందే. ఎదిగే వయసులో చెట్టుకి ఎంత వాటర్ కావాలి? ఒక ఒక మన 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 భాషలో చెప్పుకుంటే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే కదా వాటర్ ఎక్కువ క్యూరింగ్ కావాలి. ఒకసారి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు అసలు వాటర్తో అవసరమే లేదుగా. 100 ఏళ్ళు ఉంటుంది కాదు. అదే ఎదిగే బిడ్డలు, వాళ్ళ ఎదుగుదల అనేది చాలా గ్రోత్ అనేది ఎఫెక్టివ్గా జరగాలి. మనం సిక్నెస్లోనో ఇల్నెస్లోనో ఇవ్వకూడదు. అది మనం పేరెంటల్గా మన మన మైండ్ మీద ఆధారపడుతుంది. మెంటల్ డెవలప్మెంట్ బాగా ఉండాలి వాళ్ళకి. ఏ రోజుకి వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉండాలి. అర్థమైందా? వాళ్ళు ఏంటంటే స్మార్ట్గా కాదు, స్మార్ట్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి పిల్లలు. కుకింగ్ అనేది హెల్తీగా మనం ప్రాక్టీస్ చేయించాలి పిల్లల చేత. వాళ్ళు చేయరు, నిదానంగా ఇలాంటి కమ్యూనిటీతో తోటి అసోసియేట్ చేయించాలి వాళ్ళని. చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మంచిగా తినడం అలవాటు చేసుకుంటారా లేదా? చాలామంది మేము చాలా స్కూల్స్కి వెళ్ళాము హెల్త్ అవేర్నెస్ ఇవ్వడానికి. ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను చూసింది 85% అండర్ వెయిట్లో ఉన్నారు. 10th క్లాస్ పిల్లలు. వాళ్ళు ఫిఫ్త్ థర్డ్ అనిపిస్తారు నంబర్ మీరు. ఈ మధ్య రీసెంట్గా చాలా స్కూల్స్కి మేము హెల్త్ అవేర్నెస్ ఇవ్వడానికి వెళ్ళాము. చాలా అసలు అబ్నార్మల్గా ఉన్నారు ఆ పిల్లలు. ఏం తెలియదు వాళ్ళకి, వాకింగ్ తెలియదు, స్కిప్పింగ్ తెలియదు, రన్నింగ్ తెలియదు, అసలు సైక్లింగ్ కూడా సరిగా చేయట్లేదు. అక్కడ వ్యాన్ ఎక్కుతారు, ఇక్కడ వ్యాన్ దిగుతారు, ఇంట్లోకి వెళ్తారు, మొబైల్ పట్టుకుంటారు, టీవీ చూస్తారు, అంతే. అలా కాదు. అంటే
పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. మనం ఫోన్ పట్టుకుంటే ఇంటికి రాగానే వాళ్ళు పట్టుకుంటారు. మనకి ఫోన్లో ఎంత అవసరాలు ఉన్నప్పటికీ వాళ్ళ ముందు పట్టుకోకూడదు అనేది మనం క్యాచ్ చేయాలన్నమాట. డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. డైట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు కూడా వరస్ట్ ఫుడ్ మనం ఎప్పుడు మనం ప్రిఫర్ చేయకూడదు పిల్లలకి. ఇక్కడ చూశారు కదా! ఈ ఫుడ్ వల్ల ఏమవుతుంది పిల్లలకి? శారీరక శ్రమ లేదు కదా! ఈ ఇవి డోనట్స్ అవన్నీ అవన్నీ హార్డ్ ప్రోటీన్ ఇచ్చేస్తున్నాం. చికెన్ నాన్ వెజిటేరియన్‌లో ఇప్పుడు మనం మనం తినే చికెన్ క్వాలిటీ చికెన్ కాదు కదా! ఐస్ క్రీమ్స్ అలవాటు చేస్తున్నాం విపరీతంగా. డోనట్స్ విపరీతంగా తినేస్తున్నారు. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా రకాల నేమ్స్ చెప్పుకోకూడదు గానీ, చాలా ఉన్నాయి కదా! రకరకాలుగా పెరిగిపోతున్నాయి. రోజుకి లక్షల్లో ఫుడ్ యాప్స్ వచ్చేస్తున్నాయి. ఇంటికే ఫుడ్ వచ్చేస్తుంది. స్విగ్గీ, జొమాటో. టమోటా అని అదేదో అంటుంటారు కదా! వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు. అలాగా, అలాగా అవి వాటిలోకి వెళ్ళిపోతున్నారనమాట. మనం లైఫ్ టైమ్ తినాలి. తినేలాగా ఉండగలగాలి. బాగా 120 సంవత్సరాలకి తినాల్సింది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు తినేస్తే ఎలాగా మనం? 100 ఏళ్ళకి తినాల్సింది. కొంచెం మనం మన మీద ఫోకస్ చేసుకోవాలి. ప్రోటీన్ అవసరం పిల్లలకి 99% పోషకాహార లోపంలో ప్రోటీన్ నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతున్నారు. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఆర్‌డీఏ ప్రకారం రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ప్రకారం ఎవ్వరికీ గ్రోత్ లేదు పిల్లలకి. అండర్ వెయిట్‌లో ఉన్నారు. ఆ! ఉంటే ఒబెసిటీలో ఉన్నారు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ బ్యాలెన్స్‌డ్‌గా ఎవరు లేరు. చాలా తక్కువ పీపుల్ ఉన్నారు. అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. విటమిన్స్, మినరల్స్ లోపాల వల్ల చాలా మంది నష్టపోతున్నారు హెల్త్‌ని. చాలా చాలా రకాలుగా. వాళ్ళ ఫేజ్ 1లోనే కాపాడుకోవాలి మనం. ఫేజ్ 4, ఫేజ్ 3లోకి వెళ్లారంటే చాలా కాంప్లికేషన్ అన్నమాట. ఆర్డీఏ ప్రకారం ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ భూమిలో జింక్ కూడా లేదు. పిల్లలకి జింక్ లేదు. బయట కొనుక్కుంటున్నాం. అప్పు తెచ్చుకుంటున్నాం. ఆ! కాల్షియం అది కూడా బయట మార్కెట్‌లో క్యా క్యా మనం క్యాష్ చేసుకుంటున్నారు. రకరకాలుగా మనకి ఏది లోపమో అది క్యాష్ చేసుకుంటున్నారు. మాది ఇది, మాది ఆర్గానిక్, మాది ఇది, మాది రకరకాల కంపెనీలు అరౌండ్ ఒక 500-700 కంపెనీస్ వచ్చేసాయి. రకరకాలుగా. అంటే పిల్లలకి ఏది లేదో దాన్ని కూడా వీళ్ళు డ్రగ్ ఫార్ములాలో తీసుకొచ్చేసి బాడీకి ఇచ్చేసి ఇంజెక్ట్ చేసేసి అదొక టైప్ ఆఫ్ మాఫియా అయిపోయిందనమాట. మనకి ఏం కావాలో ప్రపంచాన్ని మనం మార్చలేం. మనం మార్చొచ్చుగా. ఎడ్యుకేషన్ అనేది చదువు అనేది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవచ్చా లేదా? ఎడ్యుకేషన్ తీసుకోవచ్చా లేదా? ఆ! ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ ఫుడ్స్ ఉన్నాయి. బ్రొకోలీ, సిట్రస్ ఫ్రూట్స్, గుడ్లు పెట్టొచ్చు ప్రతిరోజు. నాటు గుడ్లు ఇంకా మంచిది. సీరియల్స్, రెడ్ మీట్ మంచిదే పిల్లలకి. డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చు. రకరకాలుగా చూసారు కదా! స్క్రీన్ షాట్ తీసుకోండి. పిల్లలకి ఎంత మంచిదిది. పర్ డే ఐరన్ ఎంత కావాలి? అంటే ఒక్కొక్క ఏజ్‌కి ఒక్కొక్క లిమిట్ కావాలి. ప్రతిరోజు కావాలి పిల్లలకి. పౌష్టికాహారం అనేది ప్రతిరోజు కావాలి. మనం ప్రతిరోజు జాబ్‌కెళ్తేనే కదా సాలరీ ఇస్తారు. ప్రతిరోజు మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తేనే కదా బిజినెస్‌లో కూడా మనకి గ్రోత్ ఉంటుంది. సేమ్ వే మన ఎదుగుదల మన జీవితం కూడా ఏ రోజుకి ఆ రోజు ముందుకెళ్ళాలంటే మన బాడీకి ఇవ్వాల్సిన నీడ్స్ ఇస్తేనే వెళ్తుందనమాట. అది చాలా ప్రాక్టికల్‌గా మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఇలాగ చూసారు కదా! జింక్ లోపం వల్ల చాలా మంది బిడ్డలు అన్యాయం అయిపోతున్నారట. మంచి ఫుడ్ ఇవ్వట్ల. నువ్వులు చాలా మంది తినట్లేదు. నువ్వులు చాలా మంచిది. అంటే ఆవాలు చేసే మేలు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయనంటారు కదా చాలామంది. నవే డేస్‌లో ఏంటంటే ఆవాలు చాలా మంచి చేస్తాయి. నువ్వులు ఇంకా మంచి చేస్తాయి. చాలా అంటే గోధుమలు కానివ్వండి, అంటే చాలా సూక్ష్మంగా ఉండే గింజ ధాన్యాల వల్ల ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి దొరుకుతాయట. అర్థమైందా? ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడు కూడా కాల్షియం అనేది ప్రతిరోజు నిత్యం పిల్లలకి కావాలి. ఎదిగే బిడ్డలకి చాలా ఎక్కువ కావాలి తెలుసా మీకు? 1300-1500 ఎంజీ కావాలి కాల్షియం ప్రతిరోజు. రిక్వైర్మెంట్ చాలా ఉందన్నమాట. ఇంటర్నేషనల్ యూనిట్స్‌లోకెళ్తే అరౌండ్ 600 అబోవ్ విటమిన్ డి కావాలా? విటమిన్ డి మీరు ఇప్పుడు హాస్పిటల్‌కెళ్ళండి ప్రతి ఒక్కరికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది. కారణం ఎండకి ఎక్స్‌పోజ్ కావట్ల. అపార్ట్మెంట్‌లో, ఫ్లాట్స్ అసలు రాత్రేదో, పగలేదో తెలియకుండా బ్రతుకుతున్నాం మనం. అలాంటి అలాంటి కల్చర్‌లోకి వెళ్ళిపోయాం మనం. పల్లెటూరులో మంచిగా వస్తుంది. పల్లెటూరులో గూడా పంటకి 5 కోటాలు, 6 కోటాలను యూరియా ఏస్తున్నారు. అంటే అక్కడేంటి మనం తినే ఆహారం కరెక్ట్‌గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అక్కడ మనం పండించే ఆహారమే కల్తీ పెస్టిసైడ్స్ మిక్స్ చేస్తున్నాం. ఎక్కడ మనం ఏదిస్తే అది వస్తుందనమాట. డెఫిషియన్సీ ఎన్నున్నాయో చూసారా? ఇవన్నీ డెఫిషియన్సీనే. చాలా డ్యామేజెస్ అయిపోతుంది పిల్లల బాడీ. మన మన హెర్బల్ లైఫ్‌లోకి వచ్చాక మీరు నమ్మరు. ద బెస్ట్ అండ్ బెటర్ ప్రొడక్ట్ ప్రీమియం క్వాలిటీ ఫుడ్ ఏంటంటే డైనోషేక్. వరల్డ్ బెస్ట్ అవార్డు కూడా పొందిందనమాట. పిల్లల న్యూట్రిషన్ కోసం. వరల్డ్ ప్రపంచం మొత్తం మీద ఎక్స్ట్రార్డినరీ అవార్డ్స్ మన 2025లో మన హెర్బలైఫ్ న్యూట్రిషనే తీసుకుంది. నిజంగా మనం బ్లెస్సెడ్ పర్సన్స్. ఇంత మంచి ఫుడ్ సముద్ర మట్టానికి 3000-6000 అడుగుల మధ్యలో మ్యాన్ పవర్ తోటే భూమి లోపల జింక్ మంచిగా ఉన్న ప్లేసెస్‌లో పండే ఏరియాలని చూజ్ చేసుకున్న కంపెనీ అక్కడి నుంచి తెచ్చి మనకిస్తుంది. ఎవరు చేస్తారు ఈ పని?
యాజ్ ఏ పేరెంట్గా మనమే మన బిడ్డలు కేర్ తీసుకోవట్లా. కంపెనీ చూడండి, ఒక ఒక పర్సన్ వాళ్ళ తల్లి మరణం ఆయన్ని మార్చేసింది. ఆయన తీసుకున్న ఒక డెసిషన్ ఇప్పుడు 46 ఏళ్ళ కంప్లీట్గా దీర్ఘంగా ఆలోచన, 46 ఏళ్ళ చరిత్ర ఉంది. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి ఫుడ్ లేదు అంటున్నారు. ఇంతకు మించిన ఫుడ్ మీరు ఇంతమంది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. అది కూడా మనం ఎంత సెక్యూరిటీ సిస్టమ్ పరంగా మనకు ఒక ఓన్ శాటిలైట్ ఉంది, ఆ ఏఏ సిస్టమ్తో రన్ అవుతుంది. అప్పటి నుంచే అంటే రాబోయే తరాల్లో ఏం జరగబోతుంది అనేది 46 ఏళ్ల క్రితమే ఆయన ఆలోచించారు. చూడండి ఎంత విజన్ ఉందో ఆయనకి. ఆయన పర్సన్ ఈరోజు మన మధ్య లేకపోయినా మన నాలాంటి వ్యక్తులు కావచ్చు, మనలాంటి వాళ్ళ జీవితాలు, ఎంతో మంది లక్షల కోట్ల మంది జీవితాల్లో ఆయన దేవుడయ్యాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఈ ఫుడ్ ఉండాలనేది ఆయన కోరిక. మ్యాక్సిమం రీచ్ అయింది. మ్యాక్సిమం ఇండియా నెంబర్ 1 ఇప్పుడు న్యూట్రిషన్, ప్రపంచం మొత్తం మీద హెర్బలైఫ్ న్యూట్రిషన్ నెంబర్ 1 ఎలాగో ఇండియాలో నెంబర్ 1 న్యూట్రిషన్ నెంబర్ 1గా యూజ్ చేసే పర్సన్స్ కూడా ఎక్కువయ్యారు. అవేర్నెస్ పెరిగింది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. అర్థమైందా? చూశారు కదా, ఆర్డీఏ ప్రకారం రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ప్రకారం ఎంత మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయో తెలుసా? ఇక్కడ B12 ఉంది, ఇందులో విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి, విటమిన్ ఏ 300 mcg ఉంది. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? మనకి ఎక్కడా దొరకవు. దీని గురించి చెప్పుకుంటూ ఎలా అంటే చాలా ఉంది. ప్రోటీన్ దొరికిద్ది, రిబోఫ్లేవిన్ దొరుకుద్ది, విటమిన్ కే మంచిగా దొరుకుద్ది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, అయోడిన్ ఉంది. కంప్లీట్గా ఒక ఒక బాబుకి పోషకాలు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. ప్రతిరోజు మనం పాలలో కానీ షేక్లో కానీ పిల్లలకి 2 times ఇవ్వచ్చు, డైలీ తీసుకోవచ్చు. ప్రోటీన్ లడ్స్, దీంతో డైనోషేక్ లడ్డూలు చేసుకోవచ్చు. ఎంత బాగుంటాయి. అదేవిధంగా సేమియా ఉంటుంది కదా, బ్రౌన్ అటుకులతోటే కావచ్చు, పిల్లలకి స్నాక్ లాగా ఇవ్వచ్చు, పాలలో వేసి డైనో షేక్ ఇవ్వచ్చు. మంచిగా బ్యూటిఫుల్గా పిల్లలకి ఎనర్జీ పెరిగిద్ది. ఇంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి? ఆరోగ్యానికి మించి ఆస్తేనే ఏదైనా ఉందా? ఆలోచించండి ఒకసారి. మన బిడ్డ ఆకలిని మనం కనుక్కోవాలి, మనం గౌరవించాలన్నమాట. పిల్లలు తినేవారికి 10 చిట్కాలు మంచిగా మనకి పెట్టాలి. వాళ్ళకి బాగా సిక్ కాకూడదు. వాళ్ళు దినచర్య బాగా ప్రొటెక్టివ్గా ఉంచాలి. వాళ్ళని మనం ఓపిక్గా మాట్లాడాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి వాళ్ళకి. మన భాష అర్థం అవ్వాలి వాళ్ళకి. ఎమోషనల్గా క్యారీ చేయాలి వాళ్ళని. వాళ్ళ మీద ఇది తింటే అది చేస్తానని కాకుండా, ఇది తింటే జరిగే మేలు ఇలా ఉంటుంది, ఇలాగ చెప్పగలగాలి. వాళ్ళకి సహాయం చేయాలి, మనం ఉదాహరణలు చెప్పాలి. ఎక్కువగా ఎగ్జాంపుల్స్. వాళ్ళకి కథలంటే చాలా ఇష్టం. కథలంటే వాళ్ళలో ఉన్న సృజనాత్మకత, క్రియేటివిటీని మనం బయటికి తీసుకురావాలి. బెస్ట్ ఫుడ్ ఇస్తూ ఫ్యూచర్ విజన్ ఎలా ఉంటుంది, నువ్వు ఇలా తింటే ఎలా ఉంటుందని క్రియేటివిటీ మోడ్లోకి తీసుకురావాలి వాళ్ళని. అర్థమైందే? పరధ్యానాన్ని తగ్గించాలి. ఎప్పుడు కూడా బహుమతులు మనం మనం ఎలా చేయాలంటే, చాలామంది బహుమతుల్ని డెజర్ట్ చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా, మీకు ఇది ఇస్తాం అలా కాకుండా, లైఫ్ ఇలా ఉంటుంది అనేది అర్థమయ్యేలాగా చెప్పగలిగితే వాళ్ళకి మెచ్యూరిటీ పెరుగుద్ది అనమాట. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. మెచ్యూరిటీ పిల్లలకి మనం ఎంత మెచ్యూరిటీ ఇవ్వగలిగితే అంత బెస్ట్గా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మన నెక్స్ట్ తరాలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత మనం వాళ్ళ పిల్లలు ఏదన్నా బై డిఫాల్ట్ ఏదన్నా వచ్చి మనం గుద్దితే మెడికేషన్ జోలికి వెళ్ళాలి. కానీ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిప్పోక్రటీస్ ఏం చెప్పాడంటే, వరస్ట్ కేసు ఏదన్నా డ్యామేజ్ అయితే, హెల్త్ డ్యామేజ్ అయితే అప్పుడు మనం హాస్పిటలైజేషన్కి మెడిసిన్ జోలికి వెళ్ళాలి, కానీ అనవసరంగా మెడిసిన్ జోలికి వెళ్ళొద్దు అంటున్నారు అనమాట. దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ అండ్ ఎల్డబ్ల్యూసి లీడర్షిప్ అండి. బ్యాక్ టు మహిదర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా ఈరోజు సార్ది. సో నేనైతే మా పిల్లల విషయంలో ఇంకా చాలా మార్పు చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు ఈ అవేర్నెస్ తో నాకు చాలా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మార్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని నాకు అర్థమైంది. సో ఇలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి, మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాము, ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ కలిగిన ఫుడ్ ఇస్తున్నాం అనేది. సో వినడం కాదండి, విని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది మనకి, మన ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు, అలాగే ఇంత అవేర్నెస్ మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నీకు మంచి థ్యాంక్స్ చెప్పుకుంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Kodanda sir. Thank you, Mahidar Thank sir. you, sir. Thank you, Live Thank you, sir. Thank you so very much. Thank you so much, family Thank you members. so అందరికీ much. థ్యాంక్స్ Thank అలా. you, Thank you thank so you. much, sir. Thank you, Thank you very Marcus. much, love. Thank To you my so much, sir. Thank you so much. Wonderful. Thank you, sir.